సుంకాల తగ్గింపుపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా తాము భారీగా వడ్డింపులు చేస్తామని ట్రంప్ అన్నారు. అంతేకాదు, తమ బయట పడటంతోనే భారత్ వెనక్కి తగ్గిందని ఆయన చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. అటు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. విచారణకు రావాలంటూ సిఐడి నోటీసులు. విజయసాయి వస్తారా రారా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళవారం సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 12 అంటే బుధవారం విచారణకు రావాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. తన నుంచి అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు రావాలంటూ సిఐడి అధికారులు నోటీసులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకల్లా మంగళగిరి సిఐడి కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితో పాటు మొత్తం 5గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా విక్రాంత్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్ చంద్రారెడ్డి, A4గా శ్రీధర్, A5గా అరబిందో రియాల్టీ ఇన్ఫా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఈడీ ఎదుట విచారణకు సైతం సాయిరెడ్డి హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 427, 102 బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ను సిఐడి అధికారులు ప్రస్తావించారు. మాజీ ఎంపీ సాయిరెడ్డికి సిఐడి ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే సిఐడి ఎలాంటి ప్రశ్నలు వేస్తుందన్న ఆసక్తి నెలకొల్పింది. ఇప్పటికే ఈడీ ఎదుట హాజరైన నేపథ్యంలో సిఐడి ఎలాంటి విచారణ చేపడుతుందనేదే చూడాలి. అయితే వైసీపీ నుంచి ఇప్పటికే వైదొలిగారు విజయసాయిరెడ్డి. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయ సన్యాసంలో ఉన్నారు. ఇప్పుడు కేసులు, కోర్టులు అంటూ ఆయన తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్ళలేదు. అయితే ఆయన ముందస్తు బెయిల్ దాఖలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. టీడీపీ నేత మహాసేన రాజేష్ ఇంట విషాదం. సంతాపం తెలిపిన మంత్రి నారా లోకేష్. టీడీపీ నేత మహాసేన రాజేష్ ఇంట విషాదం ఘటన జరిగింది. రాజేష్ తండ్రి సాధు సుందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుందర్ సింగ్ మరణంపై మంత్రి నారా లోకేష్ సంతాపాన్ని తెలిపారు. రాజేష్కు ఫోన్ చేసి పరామర్శించినట్లు లోకేష్ ట్వీట్ చేశారు. సాధు సుందర్ సింగ్ మరణంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు. పెళ్లైన రెండో రోజే షాక్ ఇచ్చిన వధువు, లబోదిబోమన్న వరుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగింది. ఫిబ్రవరి 24వ తేదీన ఓ జంటకు ఎంతో వేడుకతో వివాహం జరిగింది. మరుసటి రోజే నవ వధువు అత్తారింటి అడుగు పెట్టింది. ఫిబ్రవరి 26న ఉదయం వరుడు కుటుంబ సభ్యులందరికీ నవ వధువు టీ కూడా కాచి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటే వరుడు, అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ యువతికి పురిటి నొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యుడు చెప్పడంతో వరుడు, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. డెలివరీ చేసిన వైద్య సిబ్బంది బిడ్డను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారు. దీంతో కంగుదిన్న నవవరుడు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను భారీగా స్వీకరించేందుకు నిరాకరించాడు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. వారంలోగా ఇల్లు ప్రక్రియ పూర్తి. మంత్రి పొంగులేటి. తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంలోగా ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
3-4 ఏళ్లలోగా పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తాము వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు. వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఓర్వలేకనే తమపై విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించింది. వాటిని వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటి వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. తొలి విడతలో 72,045 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టనున్నారు. ఇలాంటి నిర్మాణానికి 5 లక్షలు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందించనున్నారు. టీడీపీ నుంచి దక్కని ఎమ్మెల్సీ సీటు దేవినేని ఉమా రియాక్షన్ ఏంటంటే, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఈసారి ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవినేని ఉమాకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఊహించిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్ర యాదవ్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని రియాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎస్సీ, బీసీ, మహిళా విద్యావంతుల సమ్మేళనంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని దేవినేని ఉమా అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు టీడీపీ వెన్నెముక లాంటిదని దేవినేని ఉమా వారికి సముచిత స్థానం కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయాలతో అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ విద్యావంతులు, యువతకు పార్టీ సముచిత అవకాశాలు కల్పించిందని దేవినేని అభిప్రాయపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి యువత, విద్యావంతులు, వివిధ వృత్తులతో ఉన్నవారికి, మహిళలు, గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేసిన ఎన్టీఆర్ విధానాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు.